చంద్రబాబు వస్తే ఒక స్లోగన్, ఈ జాబ్ క్యాలెండర్, రైట్, ఈ జాబ్ క్యాలెండర్. వస్తాను సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. చంద్రబాబు ఒక స్లోగన్ ఏంటంటే బాబు వస్తే జాబ్ వస్తుందని. ఆయన వచ్చిన తర్వాత ఉద్యోగుల సంఖ్య లక్షల్లో తగ్గిపోయింది. వాలంటీర్ల ఉద్యోగాలు అవి అయితే ఇంకా 2,72,000 దాన్ని పూర్తిగా ఎత్తేసారు అనుకోండి. నిరుద్యోగిత రేట్లో టాప్లోకి వెళ్ళిపోయింది దేశంలోనే. ఏంటి పరిస్థితి? ప్రభుత్వ ఉద్యోగుల్లోనే 1,72,000 కోత విధించ, అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు అవ్వచ్చు, ఏదైనా కారణాల వల్ల 1,72,000 తగ్గితే ఇంకా ఖాళీలు ఉన్నాను కలిపితే ప్రస్తుతం వాళ్ళు ఇవ్వాలి అనే ఒక సదుద్దేశం ఉంటే 3 లక్షల పోస్టుల వరకు ఉంటాయి సార్ ఫస్ట్. అయితే ఇక్కడ చిన్న కంపారిజన్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇప్పటికే 6 లక్షల పైచీలకు ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చాము అనేది చంద్రబాబు గారు చెప్తున్న విషయం. అంటే వాళ్ళు హామీగా ఏం చెప్పారు, 20 లక్షల మంది నిరుద్యోగులకి ఉపాధి హామీ, అదే ఉపాధి కాదు, నిరుద్యోగ భృతి అన్న ఇస్తాం, లేదు జాబ్ అన్నా కల్పిస్తాం. ఇదే కదా వాళ్ళు చెప్పింది. అయితే ఇప్పటికే 6 లక్షల పైచీలకు మందికి ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 6 లక్షల మందికి కేవలం ప్రభుత్వ సంస్థల్లో ఏదో పర్మనెంటో కాంట్రాక్టో అవుట్ సోర్సింగో ఆప్కాసో వీటిల్లోనే 6 లక్షల ఉద్యోగాలు కల్పించారు. అంటే మీరు ఆధార్ నెంబర్ తో సహా వెరిఫై చేసుకోగలిగే సంఖ్యని వీళ్ళు ప్రైవేట్ లో చెప్పేది ప్రభుత్వంలో కల్పించారు. తర్వాత ప్రైవేట్ లో ఎన్ని ఇచ్చారు? ఇప్పుడు వీళ్ళు 6 లక్షలు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు కదా. అవును. ప్రైవేట్లో ఎన్ని ఇచ్చారంటే భారీ పరిశ్రమల్లో 1,00,000కు పైగా ఉద్యోగ కల్పన జరిగింది. 32 లక్షల పైచిలుకు మందికి ఎంఎస్ఎంఈలో ఉపాధి కల్పించబడింది. ఎంఎస్ఎంఈలో గణాంకాలు కానివ్వండి, ఉపాధి వివరాలు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించదు. కేంద్ర ప్రభుత్వమైన దానికి సంబంధించిన ఎంఎస్సికి సంబంధించిన ఉద్యమ పోర్టల్ వాళ్ళు ఆ డేటాను సేకరించి ప్రచురించబడతాయి. అంటే కేంద్రంలో, అంటే ఇక్కడ కూడా ప్రతి ఒక్కళ్ళ యొక్క ఆధార్తో సహా, అంటే 6 లక్షలకు పైచిలకు ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో 33 లక్షలు ఎంఎస్ఎంఈలో, 1,00,000కు పైగా భారీ పరిశ్రమల్లో, అంటే 40 లక్షల మందికి విత్ ఆధార్తో సహా నేను చూపించగలను అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వీళ్ళు 6 లక్షల పైచీలకు మందికి ఉద్యోగ కల్పన కల్పించాం అంటున్నారు. ఆ ఉద్యోగ కల్పన టీడీపీ వాళ్ళ వాట్సాప్ లో మనం ఫాలో అయితే అక్కడ మెన్షన్ చేశారు కన్స్ట్రక్షన్ కంపెనీల్లో. ఇప్పుడు చూడండి సార్, ఎంఎస్ఎంఈలో ఒక ఇండస్ట్రీయో ఏదో ఒకటి చిన్నది స్మాల్ మైక్రో ఆర్ మీడియం ఎంటర్ప్రెన్యూర్ గా ఒకళ్ళు వస్తే వీళ్ళది ప్రొడక్షన్ ఏదో ఉంటుంది, ఇది అంటే ఆ జాబ్ అనేది స్థిరత్వం ఉంటుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అంటే 3 నెలలు అయిపోయింది అనుకోండి సార్, దాన్ని కూడా జాబ్ గా చూపించుకుంటున్నారు వాళ్ళు. మోరోవర్ 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తాము అంటే హామీ ఇచ్చిందెందుకు? 20 లక్షల మంది నిరుద్యోగులు ఇంకా ఉన్నారని. ప్రతి సంవత్సరము 7 లక్షల మంది 10th రాస్తారు, గ్రాడ్యుయేషన్ 5 లక్షల మంది పాస్ అవుతారు సార్. అంటే గ్రాడ్యుయేషన్ అంటే మీకు బీటెక్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, ఏదైనా మెడికల్ అవ్వచ్చు, బీబీఏ అవ్వచ్చు, లేదు అంటే హార్టికల్చర్, ఏదైనా తీసుకోండి. ఓవరాల్ గా 5 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే సరాసరి 4 లక్షల మంది పాస్ అయినా కూడా ఈ 5 సంవత్సరాల్లో మరలా 20 లక్షల మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం వస్తారు. మీరేం చెప్పారు? 20 లక్షల మంది నిరుద్యోగులు ఉండారని నిరుద్యోగ భృతి చెప్పారు. 20 లక్షల మంది మీ హయాంలో మళ్ళీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటారు. మరి మీరు నిజంగా నిరుద్యోగాన్ని అరికట్టాలంటే మీ టార్గెట్ ఎంత ఉండాలి? 40 లక్షల మందికి ఉపాధిని అంటే ఉద్యోగ భద్రతను ఇవ్వగలిగే స్థాయిలో వీళ్ళ వ్యవహార శైలి ఉండాలి. ఆ విధంగా ఉందా? లేదు. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఏం చెబుతున్నా, 40 లక్షల మందికి ఆధార్తో సహా ఎక్కడ ఎవరు పని చేస్తున్నారు, వాళ్ళ హయాంలోనే వచ్చిందా లేదా చూపించగలరు. రెండోది ఆప్కాస్ గురించి కూడా స్పెషల్ గా మెన్షన్ చేయాలి సార్. గతంలో ప్రైవేట్ ఏజెన్సీల చేతిలో ఉండి ఉద్యోగం చేసే వాళ్ళ డీటెయిల్స్ ఉండి అంటే ప్రైవేట్ ఏజెన్సీకి డబ్బులు పే చేస్తే ప్రభుత్వం వాళ్ళు కమిషన్ వాళ్ళంతా కట్ చేసుకుని వాళ్ళ శాలరీస్ వేరుగుండేవి. వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వమే డైరెక్ట్ గా ఇస్తుంది. అంటే ఇలాంటి మంచి పనులు ఎవరు చేశారు? నెక్స్ట్ సచివాలయం ఉద్యోగులందరికీ కూడా ప్రస్తుతం ఏంటి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ముద్రేస్తున్నారు. ఈ సచివాలయ ఎంప్లాయీస్ కానీ మీరు తీసుకుంటే సార్, వాళ్ళకి చూడండి, ఇప్పుడు వాలంటీర్లు 2,72,000 మంది తీసేసిన తర్వాత వాలంటీర్కి ఒక క్లస్టర్ అంటే 50 నుంచి 80 గృహాలు ఉంటాయి. వాళ్ళకి సర్వీస్ అంటే ఈ పెన్షన్లు ఇవ్వటం అవ్వచ్చు, లేదు సర్వేలు చేయటం అవ్వచ్చు, ప్రభుత్వ విధానాల మీద ఇవన్నీ ఉండే. ఈ యాక్టివిటీస్ ఇప్పుడు సచివాలయం ఎంప్లాయీస్ తో చేపిస్తుంటే ఒక్కొక్కళ్ళకి 3 నుంచి 4 క్లస్టర్ల బాధ్యత పడుతుంది. వీళ్ళు మాతృ సంస్థకు సంబంధించిన ఉద్యోగం చేస్తూనే ఈ అడిషనల్ వర్క్ చేస్తూ వీళ్ళు బయటికి వెళ్తేనేమో కార్యాలయాల్లో లేరు అని పబ్లిష్ చేస్తారు. ఈ యొక్క మానసిక ఒత్తిడి కారణంగా గత 4 నెలల్లో సుమారు పలు కారణాలతో పాటు మానసిక ఒత్తిడి వల్ల 40 మంది పైన మరణించారు సార్
సచివాలయ ఉద్యోగులు. కానీ దీన్ని ఎవరు పట్టించుకోరు, వీళ్ళ సమస్యల గురించి మాట్లాడు. వాళ్ళు ప్రభుత్వంలో ఎగ్జామ్ రాసి క్వాలిఫై వచ్చారు కదా, వాళ్ళని వాలంటీర్ గతంలో వీళ్ళ గురించి ఎలా మాట్లాడారో మనమంతా చూసాం కూడా. సో ప్రస్తుతం అయితే సార్ స్కిల్ డెవలప్మెంట్ జరగట్లేదు సార్ ఆంధ్రప్రదేశ్లో. కేవలం స్కిల్ డెవలప్మెంట్ అనే విధంగా అసాంఘిక కార్యకలాపాలు, దాడులు, హత్యలు ఇవే జరుగుతున్నాయి. రైట్.